హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంత బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకుంటాను. పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి పచ్చడి చేసుకుంటాను. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో ఆపకండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత బాండీ పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మనం ఆయిల్ బాగా వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు బాగా కడిగి మజ్జిగ తుంచేసుకోవాలి, లేకపోతే ఎగురు మనం మీద పడతాయి. అందుకే తుంచేసుకోవాలి. ఆయిల్ బాగా వేగాలి. పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కదా, టమాటాలు ఈ విధంగా పైన ఉన్న తోడాలు తీసేసుకోవాలి. తీసేసుకొని సన్న ముక్కలుగా చేసుకోవాలి. 3 టమాటాలు తీసుకున్నాము. పచ్చిమిరపకాయలు బాగా ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఆయిల్ ఏమి రాకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగింది కదా, ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేపుకోవాలి. ఈ విధంగా టమాటాలు వేగేటప్పుడే 2 పచ్చికరేపాకు మండలు 2 తీసుకొని బాగా కడుక్కొని వేసుకోవాలి. టమాటాలతోటే కరేపాకు కూడా బాగా మగ్గించుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. టమాటాలు కరేపాకు బాగా మగ్గినాయి కదా, ఇప్పుడు చింతపండు తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ చింతపండు తీసుకొని ఇది శుభ్రంగా కడిగి ఈ 7 టమాటాలు వేసుకున్నామంటే ఇప్పుడంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గినాయి కదా, స్టవ్ ఆపేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న రోలు తీసుకోవాలి. రోలు తీసుకొని రోలు శుభ్రంగా కడుక్కొని ముందుగా మనం పచ్చిమిరపకాయలు ఆయిల్లో మగ్గించాం కదా, అవి రోట్లో వేసేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదంతా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకోవాలి. బాగా ఒక్కలు ముక్కలుగా దంచుకుంటే సరిపోతుంది, అంత మెత్తంగా ఏం అవసరం లేదు. ఇప్పుడు ముందుగా టమాటాలు మగ్గ పెట్టుకున్నాం కదా, ఇవి కూడా దీంట్లో వేసేసుకొని బాగా దంచుకోవాలి. దంచుకునేటప్పుడు జాగ్రత్తగా దంచుకోండి, కళ్ళల్లో పడుతుంది. ఈ విధంగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకుంటా ఉన్నాం కదా, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని పైన ఉన్న పొట్టు అంతా తీసేసుకొని కడిగేసుకొని ఆ తర్వాత దీంట్లో వేసి దంచేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒక కూరగిన్నెలోకి తీసేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉండే టమాటాలు పచ్చిమిరపకాయలు పచ్చడి రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.